పౌరులు కోరిన సమాచారం అందించడానికి పౌర సమాచార అధికారి ఏం చేయాలి అంటే సెక్షన్ 4 మరియు 7 ప్రకారం సమాచారం అందించడానికి వీలుగా తమ కార్యాలయంలో ఉన్నటువంటి రికార్డులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 క్లాస్ ఏ ప్రకారం సమాచారం కొరకు దరఖాస్తు అందుకున్న వెంబడే వీలైనంత త్వరగా గరిష్టంగా 30 రోజులలోపు దరఖాస్తుదారుడు కోరిన సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. దాంతోపాటు పౌరుల ప్రామాణిక మరియు వ్యక్తిగత స్వేచ్ఛకి సంబంధించిన పౌర సమాచారం 48 గంటల్లోలా అందించాల్సి ఉంటుంది. సమాచారం కొరకు దరఖాస్తు అందుకున్న వెంటనే ఆ సమాచారం ఇవ్వడానికి అయ్యే ఖర్చుని సమాచార హక్కు చట్టం ప్రకారం ఫీజు మరియు ధర క్రమబద్ధీకరణ నియమాలు 2006 ప్రకారం లెక్కవేసి ఆ మొత్తాన్ని చెల్లించమని దరఖాస్తుదారునికి వీలైనంత త్వరగా లేఖ రాయాలి. దాంతోపాటుగా దరఖాస్తుదారుడు నగదు రూపంలో ఫీజు చెల్లిస్తే లేదా సమాచారానికి అయ్యే మొత్తం చెల్లిస్తే దానిని స్వీకరించి దరఖాస్తుదారునికి రసీదు ఇవ్వవలసి ఉంటుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకి జమ చేయాలి. సమాచారం ఇవ్వడానికి తిరస్కరిస్తే అందుకు గల కారణాలు చెబుతూ దరఖాస్తుదారులు ఎంత కాలంలోగా ఎక్కడ అప్పీలు చేసుకోవాలో ఆ అప్పిలేట్ అధికారి యొక్క పూర్తి వివరాలు సమగ్రంగా అందించాల్సి ఉంటుంది ఆ యొక్క దరఖాస్తుదారునికి.